ఆదిలాబాద్ ఏజెన్సీలో ఎక్స్పైరీ అయిన వస్తువులను నమ్మి గిరిజనుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నిన్న ఈ ఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలో చోటు చేసుకుంది. గుడ్డే బిస్కెట్, కాలం చెల్లిన గుడ్డే బిస్కెట్ అంతా కూడా పురుగులు పడ్డ బిస్కెట్ గిరిజనులకు అమ్మిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పోలీసులను ఆశ్రయించిన పోలీసులు సంబంధిత అధికారులు వచ్చి దర్యాప్తు చేస్తారని చెప్పారని బాధితులు ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి. అయితే ఈ అంశంపై ఆరా తీయగా సిర్పూర్ యూలో కొంతమంది కాలం చెల్లిన వస్తువులను అమ్ముతూ తినుబండారాలను అమ్ముతూ గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ రావట్లేదు, చూడట్లేదు, కనీసం పరిశీలించట్లేదు. ఇది ఒక్కటే కాదు, ఏజెన్సీ ప్రాంతంలోని తిర్యాని, కెరమెరి, ఆసిఫాబాద్తో పాటు వాంకిడి, జైనూరు, నార్నూర్ మండలాల్లో ఈ దందా దర్జాగా కొనసాగుతుంది. అటు నిర్మల్లోని ఏజెన్సీ, ఆదిలాబాద్ ఏజెన్సీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఆదివాసీ గిరిజన ప్రజలకు చదువు రాదు కాబట్టి కాలం చెల్లిన తినుబండారాలతో పాటు వస్తువులను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి అడిగితే మార్చిస్తాం, లేదంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోమని భయపెడుతున్నారని చెప్పిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. సమస్య చిన్నదే కావచ్చు, జరిగింది గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ 20 రూపాయలదే కావచ్చు, కానీ ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందా, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందిస్తారా, జిల్లా కలెక్టర్ స్పందిస్తుందా లేదా వేచి చూడాలి. కానీ బిస్కెట్లో ఒక్కసారి ఛాయ్లో వేయగానే దాదాపుగా 20-25 పురుగులు బయటకు వచ్చాయి. ఒక బిస్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్యాకెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అది గుడ్డే బిస్కెట్ పేరుతో నకిలీ చెలామణి అవుతుందా? అసలు విషయం ఏం జరుగుతుంది? ఏజెన్సీలో ఏం చేస్తున్నారో దీనిపై అధికారులు వెంటనే ఆరా తీయాలి. ముఖ్యంగా పోలీసులు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసి షాపులలో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్న వారిపై సంబంధిత అధికారులు సీరియస్గా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కనుక పునరావృతం అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆదివాసీ సంఘాలు నిరసనతో పాటు గొడవ చేయవలసి వస్తుందని సూటిగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే తుడుం దెబ్బ నిన్న ఆదివాసీ సంఘం నాయకులు హెచ్చరించిన పరిస్థితి కూడా కనబడింది. రానున్న రోజుల్లో తినుబండారాల అంశంలో నిర్లక్ష్యం యజమానులతో పాటు ఎవరైతే వ్యాపారస్తులతో పాటు ఇతరులు వహిస్తే చాలా సీరియస్గా ప్రతిఘటిస్తామని నిన్న చెప్పిన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ జైనూర్ మండలం సిర్పూర్ యు మండలంలో జరిగిన ఘటన ఏదైతున్నదో ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓటు స్టూడియో.